అందరికీ నమస్కారం. శ్రీ 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 అహోబిలం స్వామివారికి, దేవానంద స్వామివారికి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి, వివి వినాయక్ గారికి, మా శతమానం భవతి యూనిట్ అందరికీ, ఈ కార్యక్రమం విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. శతమానం భవతి స్క్రిప్ట్ అనుకున్నప్పుడు సతీష్ నాకు చెప్పినప్పుడు ఇది సినిమాగా చూడలేదు, లైఫ్, మా జీవితాలు, అలాగే ప్రతి ఒక్కరి జీవితాలు ఇందులో కనిపించాయి. అందుకే అప్పుడు శతమానం భవతి ఈ స్టోరీ లైన్ సతీష్ నాకు చెప్పినప్పుడు, ఐడియా చెప్పినప్పుడు దీన్ని టేకాఫ్ చేయడం జరిగింది. బట్ తీసుకున్న రోజు నుంచి ఈ సినిమాపై ఒక నమ్మకం ఉంది. మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ద్వారా ఒక కొత్త ఒరవడి మొదలు కావాలి. ఒక ఫ్యామిలీ సినిమా, ఒక అంతకుముందు బొమ్మరిల్లుతో ఎలా అయితే ఒకటి మొదలైందో ఫ్యామిలీస్లో, ఈ శతమానం భవతితో కావాలని ఆకాంక్ష ఉండేది. అది ఈరోజు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. సో 2 వీక్స్ కంప్లీట్ అయిన ఈ సినిమాని ఇంకా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. సో ఈ సినిమా టైటిల్ కూడా చాలా విచిత్రంగా, వినాయక్ గుర్తుందో లేదో, మా ఇందూరు తిరుమల టెంపుల్కి వచ్చినప్పుడు వినాయక్ని మా సీతారామ శాస్త్రి స్వాములు వీళ్ళందరూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి అన్నారు. అప్పుడే ఈ టైటిల్ నా మదిలో మెదిలి వినాయక్ వాళ్ళందరికీ యారో చెప్పడం జరిగింది ఈ టైటిల్ అనుకుంటున్నాను అని. సో ఇది ఒక వైబ్రేషన్, ఒక దేవాలయంలో ఈ సినిమా టైటిల్కి ఆరంభమై ఈరోజు మా ఏ కార్యక్రమం జరుగుతున్నా స్వామివారి ఆశీస్సులతో ఇక్కడి వరకు ఈ సినిమాను తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఆడియో ఫంక్షన్లో చేద్దామని అనుకున్నాం. అప్పుడు మా శిరీషు, లక్ష్మణ్ గారు ఈ సినిమా కాన్సెప్ట్ రీచ్ అయిన తర్వాత మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తే అప్పుడు పోస్ట్పోన్ చేసి శతమానం భవతి సక్సెస్ మీట్కు ఏదో ఒక టైటిల్ పెట్టాలని సక్సెస్ మీట్ అని దీనికి ట్యాగ్ లైన్ పెట్టాం. కానీ ఇది సక్సెస్ మీట్ కాదు, ఇది మా కుటుంబానికి, మా సినిమాకు సంబంధించిన, మా వెంకటేశ్వర క్రియేషన్స్కు సంబంధించిన ఫంక్షన్. ఇది ఫ్యామిలీ ఫంక్షన్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మా అతిథులుగా మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన వాళ్ళే, స్వామీజులతో సహా. సాధారణంగా స్వామీజులు ఎప్పుడు సినిమా ఫంక్షన్లకు రారు. ఇది సినిమా ఫంక్షన్ కాదు, మా కుటుంబం ఫంక్షన్. ఇది చాలా మా జీవితాలకి ఇప్పటి వరకు మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడి వరకు వచ్చిన దానికి ఒక ప్రతిఫలం మా ద్వారా తిరిగి ఇవ్వటానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నం. ఎక్కడో పల్లెటూరులో పుట్టాం. 87, 88లో అందరం బ్రతకడానికి హైదరాబాద్ వచ్చాం. పల్లెటూరులో ఉన్నప్పుడు నాకు సినిమా ఫీల్డ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నది కాదు, నాకు కాదు, శిరీష్కి కానీ. బట్ అప్పుడు మాకు తెలియకుండానే 16mm సినిమాలు టీవీలలో, VHS మా విలేజ్లలో సినిమాలు వేసాము. సరే, అప్పుడు వేసిన సినిమా కూడా సింహపురి సింహం, చిరంజీవి గారి సినిమా. 16mm ఆ రోజు నాకు శిరీష్ టికెట్స్ అమ్మితే నేను గేట్ల దగ్గర ఆ టికెట్లు తీసుకొని ఆడియన్స్ని లోపలికి పంపించిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మా ఊరి నుంచి కూడా చాలామంది వచ్చారు. కొంతమంది కానీ ఇది గుర్తుండి ఉంటుంది, మేము ఆ రోజు సినిమాలు ఊర్లో తీసుకొచ్చేసింది. దాని తర్వాత హైదరాబాద్ రావడం, ఆటోమొబైల్ వ్యాపారంలో స్థిరపడడం, ఎంతోమంది ఆటోమొబైల్ కూడా మాకు సహకారం చేస్తే ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యి మహేందర్ రెడ్డి గారి ద్వారా ఈ సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో ముందు ఎన్నో కష్టాలు, నష్టాలు చాలాసార్లు చెప్పాను నేను. అవన్నీ దాటుకుంటూ వివి వినాయక్ లాంటి ఒక మనిషి ద్వారా డిస్ట్రిబ్యూషన్లో ఆది లాంటి సినిమా బెల్లంకొండ సురేష్ గారు ఇస్తే అప్పుడు వినయ్ కలిసి ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో ఓ చెట్టు కింద 3,03,000 చెక్ ఇచ్చాను వినయ్కి. వినయ్ సినిమా తీయాలనుంది అని.
ఆది రిలీజ్ తర్వాత దిల్ అనే సినిమాకు మొదలు పెట్టించి ఆ సినిమా ద్వారా నాకు తెలుసు నేను ఎలా ట్రావెల్ అయ్యాను. ఒక దర్శకుడు అప్పుడప్పుడే ఒక మొదటి సినిమా తీస్తున్న నాకు ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళాడు స్టోరీ సిట్టింగ్స్ అని. నాకు అప్పటి వరకు స్టోరీ సిట్టింగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియవు. టీం అందరితో పాటు నన్ను తీసుకెళ్ళి స్టోరీ లైన్, సింగిల్ లైన్ ఆర్డర్ ఎలా రాయాలి, సీన్స్ ఎలా ఉండాలని ఫస్ట్ నేర్పించాడు. ఆ టీంలోనే సుకుమార్, వాసువర్మ వీళ్ళందరూ ఉన్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ తను రాకుండా ఠాగూర్ షూటింగ్లో బిజీగా ఉంటే ఆర్పి పట్నాయక్ దగ్గర నన్నే పంపించాడు. నువ్వు వెళ్ళి ట్యూన్స్ చూడన్నా అయ్యాక తీసుకురా. దుబాయ్ షూటింగ్ ఉంటే మమ్మల్ని పంపించాడు, మీరు వెళ్ళి సాంగ్ తీసుకురాని. అంటే ఒక మొదటి సినిమాకి నేను ఎంత నేర్చుకోవాలో అంత అవకాశం ఇచ్చాడు వివి వినాయక్. ఆ సినిమా ద్వారా ఒక దిల్ అనే టైటిల్ని ఇంటి పేరుగా మార్చేశాడు వివి వినాయక్. అమ్మా నాన్నలు జన్మలిస్తే ఈరోజు శతమానం భవతి వరకు సంస్థని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఒక మొదటి సక్సెస్ని ఇచ్చిన మా వినాయక్కి ఎంత చేసినా మేము తక్కువే. ఏం చేయగలం? ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్పాను, వినయ్ ఇలా అనుకున్నాను, నీకు ఇలా చేద్దాం. అయ్యో చేయాల్సిందన్నా అని. కాదు, రిలీజ్ తర్వాత చేద్దామని పోస్ట్పోన్ చేశాను. మొన్న 3 days బ్యాక్ వినయ్కి నేను ఫోన్ చేసి చెప్పాను, ఇలా అనుకుంటున్నాను. బట్ వినయ్కి చెయ్యాలి అంటే ఎవరు చేస్తే దానికి ఒక రేంజ్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుందంటే నాకు టక్మన్ చిరంజీవి గారు గుర్తుకొచ్చారు. సినిమా January 14 సినిమా రిలీజ్ అవుతే చిరంజీవి గారిది January 11 రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయి. సినిమా ఎలా ఉందంటే 2 పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి నాకు అంత రెస్పాన్స్ అందలే. చాలా క్లోజ్గా ఉన్నాళ్ళు ఒకరిద్దరు తప్పితే. 3వ రోజు ఎప్పుడో సాయంత్రం పూట ఒక నంబర్ వచ్చింది, నా ఫోన్లో ఫీడ్ అయింది లేదు, నేను మిస్డ్ కాల్ వదిలేసాను. తర్వాత చూసి ఎంతకైనా మంచిది అని రీకాల్ చేస్తే నేను చిరంజీవిని అన్నాడు. ఒక్క నిమిషం, సార్ కంగ్రాట్స్ రాజు, నీ సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. సో సినిమా ఇండస్ట్రీ అన్ని సినిమాలతో బాగుండాలని, తన సినిమా పెద్ద హిట్ అయినా ఒక చిన్న సినిమా ఆడుతుంది అంటే ఎంకరేజ్ చేశారు ఆ రోజు 3వ రోజు చిరంజీవి గారు. సో ఇమ్మీడియట్లీ నేను చిరంజీవి గారి దగ్గర నెక్స్ట్ డేనే వెళ్ళిపోయి ఈ కార్యక్రమం గురించి చెప్పాను, ఇలా అనుకుంటున్నాను సార్. మా అమ్మా నాన్నలు వినాయక్ వాళ్ళు జన్మనిస్తే సినిమా ఇండస్ట్రీలో ఇందాక నేను చెప్పినట్టు ఒక దిల్ నుంచి వాళ్ళ శతమానం భవతి వరకు ఒక 8 మంది కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం దక్కింది మాకు. మంచి మంచి సినిమాలు తీయడానికి అవకాశం దక్కింది. సో ఈరోజు ఈ శతమానం భవతి చాలామంది మన లైఫ్లో అందరం మాతో సహా అమ్మా నాన్నలకు మనకు ఇవ్వటానికి మన దగ్గర టైం లేదు. ఇంకో సినిమా స్టోరీ ఉందంటే నేను 6 గంటలు లేచి వెళ్తాను, కానీ 6 గంటలకు వెళ్ళి అమ్మనో నాన్ననో పలకరిద్దటానికి మన దగ్గర టైం లేదు. అదే ఈ శతమానం భవతి. ఈరోజు ప్రేక్షకులకి అంత మనసుల్లోకి వెళ్ళిందంటే అందరికీ తెలుసు మనం చేస్తున్న తప్పేంటో. మన దగ్గర అన్నిటికీ సమయం దొరుకుతుంది, కానీ మన కన్న వాళ్ళకి ఇవ్వడానికి సమయం లేదు మన దగ్గర. మరి వాళ్ళు మట్టుకు మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మనకు ఫోన్లు చేసో మన గురించి వాకప్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు మనం కన్నారు కాబట్టి, మనకు ఏ విషయంలో అయినా తోడుగా ఉండి మనను ఎదగటానికి అన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి. సో ఈ శతమానం భవతి అందరి అమ్మా నాన్నలకి అంకితం. సో మీరు ఈ సినిమాని వల్ల తెలుగు ప్రేక్షకులు ఎక్కడికో తీసుకెళ్లారు. సో ఒక సినిమా ద్వారా డబ్బు ఎంత వస్తుందని కాదు, ఒక సినిమా ద్వారా ఒక మంచి సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈరోజు చిరంజీవి గారు ఉదయాన్ని నేను కలిసినప్పుడు కూడా అదే చెప్పారు. నాకు గుర్తుంది సార్, పరుగు అనే సినిమా ఆడియో ఫంక్షన్లోనే చిరంజీవి గారు ఈ సంస్థని ఒక రామానాయుడు గారి సంస్థలాగా, ఒక చక్రపాణి నాగిరెడ్డి గారు వాళ్ళ సంస్థలాగా మీరు 10 సంవత్సరాల క్రితమే మా సంస్థకు పేరు పెట్టారు సార్. ఆ పేరు నిలబెట్టడానికి ప్రతి సినిమాని ఏదో కొత్తగా తీయడానికే ప్రయత్నం చేస్తాము. మీలాంటి వాళ్ళ అందరి ఆశీస్సులతో ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం సార్. జై హో.